హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ ముక్తా. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వచ్చేసి మేము అందరం నంది హిల్స్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకు కూడా ఎలా ఉంటుందేమో తెలియదు. తేజు హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు. గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పరా. హాయ్ చెప్పక. మీరు హాయ్ చెప్పండి అతో. గుడ్ మార్నింగ్ లక్కీ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను. గుడ్ మార్నింగ్ చెప్తున్నా మా తేజీ. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎంత సైలెంట్గా కూర్చొని చూడండి, ఎంత క్యూట్గా ఎంత సైలెంట్గా కూర్చొందో వాళ్ళ పప్ప దగ్గర. మా శాంతి గారు చూడండి ఏందో నేను వీడియో చేస్తా అంటే ఏందో మా పెద్దమ్మ ఇట్లా చేస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో వెళ్తూ ఉన్నామండి, మార్నింగే బయలుదేరినాం కదండి. చూడండి క్లైమేట్ ఎంత కూల్గా కూడా ఉంది. మా అదృష్టానికి ఎండ కూడా అనేది లేదు ఫ్రెండ్స్, లేకుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. చూడండి ఎంట్రన్స్లో నంది వచ్చింది కదా. ఇప్పుడేమో బాగా కొండపైకి వెళ్తున్నామండి. మేము పైన కదా ఉండేది నంది హిల్స్, అందుకే వెళ్తూ ఉన్నాము. ఇదంతా సేమ్ అంతా అడవిలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్, అంతా టోటల్గా ఇట్లే ఉంది, అంతా సేమ్ ఫారెస్ట్ లాగానే ఉంది. మనం వెళ్తూ ఉన్నాం. ఇక్కడ బండ్లో కూడా వస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ అంతా బైక్లో కూడా వెళ్తున్నారు. ఇక్కడ చాలా డేంజర్గా ఉంది, రోడ్డు కూడా చాలా స్లోగా వెళ్ళాలి. ఇక్కడికి సేమ్ తిరుపతి కొండలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే సేమ్ తిరుపతి కొండలు చూసినట్లు ఉన్నాయి. ఆ క్లైమేట్ అంతా చూడండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇదంతా ఎంట్రన్సే, నంది హిల్స్ ఎంట్రన్స్ అండి ఇది. లోపలికి వెళ్తున్నాము, ఇప్పుడేమో లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడేమో రీచ్ మాకైతే చుక్కలు కనిపించినాయి ఫ్రెండ్స్. మా శాంతికి అయితే ఒకటే వామిటింగ్స్. ఇప్పుడే ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి వచ్చేసిన నంది హిల్స్లోకి. ఇది ఒక్కడ వచ్చేసి రూమ్స్ అండి, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇప్పుడు కార్ ఆడ పార్క్ చేసేసి మేము టిఫిన్ చేస్తున్నామండి. పిల్లలకు తినిపించేసి తేజుకి లక్కకి ఇద్దరు తినిపించేసినాం ఫ్రెండ్స్. తినిపించేసి ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగే బయలుదేరినాం కదా, అందుకే టిఫిన్ ఏం చేయలేదు. ఇప్పుడే టిఫిన్ చేసేసాం మేమందరము. అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, పూరి ఇడ్లీ ఉగ్గాని తప్ప ఏం లేదు. నేను పూరి తీసుకొని పూరి తినేసినాను. టిఫిన్ చేసేసి ఇప్పుడు పైకి వెళ్తున్నామండి మేము. మా అత్తయ్య చూడండి అక్కడ వెళ్తుంది. యాక్చువల్గా మా అత్తయ్య నేను రాను, నేను ఎక్కలేనని చెప్పింది. కానీ ఇంత దూరం వచ్చి ఎక్కకుండా ఎట్లా రావాలి అనిసింది దానికి మా అత్తయ్య తప్పక మాతో పాటు వచ్చింది. పైకి ఫ్రెండ్స్ చుక్క అనిపించిన ఫ్రెండ్స్ ఎక్కాలంటే సేమ్ తిరుపతి కొండలు ఎక్కినట్లు అనిపిస్తాను నాకైతే. చూడండి మా కారు వచ్చేసి అక్కడ పార్క్ చేసేసినాం మేము. ఇప్పుడు వెళ్తున్నామండి. అలా అందరితో మాట్లాడుకుంటే ఇలా వెళ్తుంటే టైంపాస్ అయిపోయింది మాకు. వెళ్ళేసాం లాస్ట్కి. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. మీకు అన్ని స్టెప్స్ ఎక్కే కాడంతా ఒక్కొక్క ప్లేస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను ప్లేసెస్ అన్నీ. చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి నెంబర్ 1 ప్లేస్ అండి, చాలా బాగుందండి ప్లేస్ ఇక్కడ. నేను కూడా ఎప్పుడు చూడలేదండి, దీని గురించి ఏందో నాకు కూడా తెలియదు. నేను చూసినాను కాబట్టి మీకు అది చెప్తున్నాను. కోనేరు అంటే చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఫిషెస్ కానీ తాబేలు కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి గమనిస్తే ఇక్కడంతా చూడండి. మనకైతే సేఫ్టీగా అంతా చైర్లు అవన్నీ ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయండి, కూర్చునేకి టెన్షన్ లేదు. అలా పోయి కాసేపు నడిచేది, కాసేపు కూర్చునేది. వర్షాలు కూడా పడినాయి కదండి, అందుకే కాస్త అక్కడక్కడ అంతా వాటర్ అంతా నిలిచిపోయినాయి. మా వాళ్ళు చూడండి అక్కడ కొంచెంసేపు ఇక్కడ కొంచెంసేపు ఫొటోస్ దిగుతున్నారు, మా ఇషాంత్ మా తేజు. నేను మాత్రం మీకోసం ఇలా చూపించాలని చెప్పి చూపిస్తున్నానండి. చూడండి మా వాళ్ళంతా ఫొటోస్లో బాగా బిజీ అయిపోయినారు. మా హస్బెండ్ అయితే పాపం ఫ్రెండ్స్ లక్కీని వచ్చిన కాంచి మా హస్బెండ్ ఎత్తుకున్నారు. అసలు ఎత్తుకోలేదు, నాకు బ్యాగ్తోనే సరిపోయిందండి. నేను బ్యాగ్ వేసుకొని ఉన్నాను, మా హస్బెండ్ పాపని ఎత్తుకున్నారు. మా లక్కీ చూడండి ఫోటో షూట్ చేస్తుంది ఇక్కడ. లక్కీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళంతా బాగా ఫోటో షూట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. ఇషు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. మా తేజీ చూడండి ఎంత స్టైల్గా వెళ్తున్నాడో. మా అత్తయ్య నేను వెళ్తూ ఉన్నామండి. చూడండి చుట్టుకారం ఎక్కడ చూసినా చెట్లు అండి, చెట్లు గ్రీనరీ బాగుంది అంతా. కూల్గా చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. వెళ్తున్నామండి. ఈయన వచ్చేసి మా కార్ డ్రైవర్ అండి, అన్నీ చెప్తున్నాడు. ఈయన చూసినాడంటే ప్లేస్ అంతా మాకు చెప్తున్నాడు, ఇట్లా అట్లా ఉంటుంది, ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలని చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్ళా కదా అందుకని నేను చూసినాడని చెప్తున్నాడు. మా ప్రశాంత్ అన్న చూడండి ఎంత నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది వచ్చేసి మినీ వాటర్ ఫాల్స్ అంట ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి వాటర్ ఫాల్స్. వాటర్ ఏం లేదులేండి, వాటర్ ఫాల్స్ అంట. నేనేందో వాగుతున్నా చూడండి ఇక్కడ.
సౌండ్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అంతా వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. వర్షాకాలంలో బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. వర్షాకాలంలో బాగా వస్తుందంట ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ కూడా వస్తుందంట వర్షాకాలం అప్పుడు. చూడండి మా మరిది వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు. చూడండి చెట్టుకంతా చూడండి ఎంత చిన్నగా అది అంత చెట్లులాగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద చెట్లు, పెద్ద చెట్లు, అంత చెట్ల కూల్గా ఉంది అంతా. చూడండి అంత వర్షం పడి అంత బురద ఉంది ఫ్రెండ్స్. వెళ్తూ ఉన్నామండి. చూడండి సేమ్ మీకైతే తిరుపతి కొండలాగా అనిపిస్తుంది కదండి. వాళ్ళకి చూడండి ఊ వచ్చిందని చూపిస్తుంది. ఊ అంటే మా భాషలో ఆవు వచ్చిందని చెప్తుంది. అమ్మయ్య ఇప్పుడండి కొంచెంసేపు అట్లా అలసిపోయి ఇక్కడ కూర్చున్నామండి. మెట్లు ఎక్కి గస వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మన పరిస్థితి ఎట్లా అంటే పాపం మా హస్బెండ్ చూడండి పాపను ఎత్తుకున్నాడు కదా, మా హస్బెండ్ పరిస్థితి ఇంకా చెప్పలేము. కాసేపు అట్లా కూర్చున్నామండి. పైన అంతా అక్కడ చూసినా కదండి మీరు, స్టెప్స్ లాగున్నాయి. అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ పిల్లలతో అయ్యలేదు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండపైన నాకైతే అసలు ఎక్కేక అవుతాను లేదు, జారిపోతుంది, అసలు భయం అవుతుంది. మా అత్త ఉండి ఇక్కడ సైడ్ నుంచి వెళ్దాందా అంటే సైడ్ నుంచి పిలుచుకెళ్ళింది. ఇక్కడ పక్కన వచ్చేసి టెంపుల్ అండి. ఇక్కడ నంది ఉన్నాడు, లోపల వచ్చేసి శివుడు ఉన్నాడండి. ఇప్పుడు వెళ్తున్నాను చూడండి కొండపైన. జాగ్రత్తమని చెప్పి బ్యాగ్ కూడా చేతిలో పట్టుకున్నా నేను. వెళ్తున్నామండి ఇప్పుడేమో. చూడండి మీకు చూపిస్తున్నాను కదా, ప్లేస్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. గుడి అంతా ఉందండి ఇక్కడ. చూడండి ఇక్కడ వచ్చేసి క్లైమేట్ ఇదైంది నంది హిల్స్. అస్సలు అర్లీ మార్నింగ్ వస్తే ఫ్రెండ్స్ మేఘాలన్నీ మన కింద ఉన్నట్లు ఉంటుంది, అంత ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ప్లేస్ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం కింద బండి ఎట్లా పార్క్ చేసినాం ఆ ఊరు మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ అంతా ఈ కొండ మీదనే కనిపించేస్తుంది అంతా మనకి. మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు చూడండి మీకోసం అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. కనిపిస్తుందండి మీకు అంతా. మనం కింద నుంచి పైకి వచ్చినామండి. ఆ కింద అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. సేఫ్టీగా కూడా కట్టినారండి, టెన్షన్ ఏం లేదు మనకి. పిల్లలతో పిల్లలు ఇక్కడ పైకి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని అలా చూడొచ్చు. కానీ పిల్లలు ఉండరని చెప్పి మేము వెళ్ళలేదండి. చూడండి చాలా బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మటుకు. చూసినామండి. అక్కడ చూసి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నామండి మేము. నేను మా అత్తయ్య వెళ్తున్నాం. మా హస్బెండ్ మా మరిది వైపు వాళ్ళు ముందర వెళ్తున్నారండి. ఇదండి ఇక్కడంతా. మా తేజుకి ఏం టెన్షన్ లేని పని అండి, నడుచుకుంటూ ఉన్నాడు. చాలా చూడండి ఇక్కడ వచ్చేసి మధ్యలో ఇట్లా పార్కులు కూడా ఉన్నాయి. నేను మీకు రీల్ కూడా చూసినట్లయితే నా రీల్స్ కూడా కొన్ని ఇక్కడే చేశానండి నేను. చూడండి ఇక్కడ షో చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా షేప్, ఎంత బాగా పాట్ షేప్ వచ్చి చాలా బాగున్నాయి. ఇక్కడ మా హస్బెండ్ ఫొటోస్ తీస్తున్నాడు. అలా ఫొటోస్ తీసుకుంటూ బాగా ఖుషిగా ఎంజాయ్ చేసినామండి. పాపం మా అత్తయ్య అయితే పాపను పట్టుకొనే ఉంది. తీసుకొని మీరు ఫొటోస్ దిగండి, రీల్స్ చేయని చెప్పి మా అత్తయ్య పాపను పట్టుకొని మేము అలా ఫొటోస్ దిగుతూ కాసేపు రీల్స్ కూడా చేసినామండి. ఇక్కడ ప్లేసెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత ఎక్సలెంట్ అంత ఎక్సలెంట్గా ఉన్నాయి ప్లేసెస్ మటుకు. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంట ఫ్రెండ్స్, మా హస్బెండ్ చెప్పినారు. నాకేం తెలియదు, మా హస్బెండ్ చెప్పినారు. చూడండి ఇక్కడంతా. ఇంకా ముందు అయితే ఫ్రెండ్స్ మా అత్తయ్య అక్కడ చూడండి మీకు కనిపించినట్లయితే అవి బొమ్మలు కూడా చూడండి మన గ్రీనరీతోనే చూపించినారు వాళ్ళంతా. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నామండి మేము. కనిపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడంతా మేఘాల కొండలు చూడండి. ఇంకా మేము అప్పుడు టైం వచ్చేసి 10 అయింది, 10కి అట్లా కనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యూ కూడా చూడండి, మీకు వ్యూ చూపిస్తాను. ఎంత బాగుంది కదండి ఫ్రెండ్స్ వ్యూ కూడా. చూడండి వెళ్తూ ఉన్నామండి మేము. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ కర్ణాటక వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేసెస్. బెంగళూరు దగ్గర కదా, చిక్బల్లాపూర్ దగ్గర కాబట్టి కర్ణాటక వాళ్ళకి బాగా, బెంగళూరు వాళ్ళకి బాగా ఐడియా ఉండొచ్చు. అది చూడండి ఎంత బాగుంది ఆ స్టాచ్యూ. అక్కడ చూడండి ఫ్రెండ్స్ చేతి మీద చెట్టు నిలబడింది. ఫైనల్లీ మేము అనుకునే నంది హిల్స్ చూసేసినామండి. ఫస్ట్ ఈషా ఫౌండేషన్ చూసినాము. ఈషా ఫౌండేషన్ చూసుకొని ఇంకా దగ్గరే కదా నంది హిల్స్ ఉంటే ఇక్కడ నంది హిల్స్ కూడా వచ్చేసినామండి. మొత్తానికి మేము నంది హిల్స్ చూసేసినాం, ఈషా ఫౌండేషన్ చూసేసి ఇప్పుడు బయలుదేరుతున్నామండి. చూడండి ఇప్పుడేమో ఇంటికి కూడా వచ్చేసినాం మేము.